హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ నేను ఇంట్లో ఉండకుండా నాకున్న చిన్న చిన్న పనులు కంప్లీట్ చేసుకోవడానికి బయటకైతే వెళ్తున్నాను. అన్ని మా ఊర్లోనే, కానీ అన్ని ఒకే చోట మాత్రం కాదు, డిఫరెంట్ ప్లేసెస్ కి అయితే వెళ్తున్నాను. పిల్లలైతే స్కూల్ కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళగానే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఫాస్ట్ గా నేను కూడా రెడీ అయ్యాను. బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ తాగి బయలుదేరదాము. ఇలాంటి చిన్న చిన్న పనులే పెండింగ్ లో పెడితే అవి మొత్తానికి పెద్ద లిస్టే అవుతుంది. అసలు ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను అనేది మొత్తం ఈ వీడియోలో చూడొచ్చు. ఇంకా నాకు కావాల్సిన థింగ్స్ అన్ని బ్యాగ్ లో అయితే పెట్టుకుంటున్నాను. సో ఇవాళ మనము సోలో డ్రైవింగ్ చేయబోతున్నాము. మీలో ఎంతమందికి డ్రైవింగ్ వచ్చో కామెంట్ చేసి చెప్పేయండి. ఇంకా బండి కీస్ తీసుకొని ఇంట్లో లైట్లన్నీ ఆఫ్ చేసేసి బయలుదేరుతున్నాను. ఇంకెందుకు లేటు, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. నా జర్నీ ఎలా జరిగిందో చూసేయండి. ఇవాళ కంప్లీట్ చేయాల్సిన పనులన్నిటికి కావాల్సిన థింగ్స్ అన్ని బ్యాగ్ లో పెట్టుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాను. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home. అదిగోండి, నా బండి అయితే నా కోసం వెయిట్ చేస్తుంది. ఇవాళ జర్నీ మొత్తం ఈ బండి మీదే. సో మన జర్నీ అయితే సేఫ్ గా హ్యాపీగా పూర్తవ్వాలని కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ ని స్టార్ట్ చేద్దాం పదండి. There ain't a palm tree inside, but there's not a cloud in your. ఇవాళ ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలియదు. ఎలా ఉన్నా సరే మన పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మెయిన్ రోడ్ లోంచి టెంపుల్ కి అయితే వెళ్దాం. ఈ వ్లాగ్ అయితే నేను మండే చేసింది. సో మండే కాబట్టి శివాలయం కూడా వెళ్దామని అనుకున్నాను. సో అక్కడికే వెళ్తున్నాను. ఆ రోజు టెంపుల్ కి అయితే చాలా మంది జనం వచ్చారు. ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి మరియు చతుర్దశి అన్ని ఒకే రోజు రావటం చాలా స్పెషల్. ఇలా అన్ని ఒక రోజు రావటం అనేది 100 శివరాత్రులతో సమానం అంట. సో జనం ఎక్కువగా ఉండటంతో నేనైతే శివయ్యని బయట నుంచే దర్శనం చేసుకున్నాను. Do not disturb, I got my straw hat, babe, and you can. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పని కంప్లీట్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. సండే పిల్లలకైతే బట్టలు తీసుకున్నాము. కొంచెం సైజ్ ఇష్యూ వల్ల అయితే మళ్ళీ రావాల్సి వచ్చింది. షాప్ నేమ్ అయితే చైత్ర కలెక్షన్. వీళ్ళ దగ్గర కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. కిడ్స్ వేరు, లేడీస్ వేర్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి. నేను చేయాలి అనుకున్న పనుల్లో ఈ పని కూడా హ్యాపీగా అయితే కంప్లీట్ అయ్యింది. సో నెక్స్ట్ పని ఏంటనుకున్నారు? టైలర్ దగ్గరికి అయితే వచ్చేసాను. నా బ్లౌజ్ అయితే రెడీ అయిందన్నారు, తెచ్చుకోవడానికి అయితే వచ్చాను. బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశారు అని మొత్తం చెక్ చేసుకొని ఇంకా తీసుకోవడం అయితే అయిపోయింది. నాకైతే ఈ టైలర్ దగ్గరే బాగా సెట్ అయింది అనిపించింది బ్లౌజులన్నీ. సో ప్రెసెంట్ ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాను. చూడ్డానికి చాలా చిన్న పనులే అయినా అలా ఒక్కొక్కటి కంప్లీట్ అవుతుంటే చాలా తేలిగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న లొకేషన్ ఎక్కడో మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. కొంచెం ఎనర్జీ కోసం మధ్యలో అయితే చెరుకు రసం కూడా తాగాను. నెక్స్ట్ ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారు? సచివాలయంలో అయితే పని ఉంది. అదే ఎస్ఐఆర్ ఫామ్ సబ్మిట్ చేయడానికి అయితే వచ్చాను. యాక్చువల్ గా ఈ పని మా హస్బెండ్ పూర్తి చేసేవారు. కాకపోతే నేను మా పేరెంట్స్ ఇంటికి కూడా వెళ్ళాలి అనుకున్నాను కాబట్టి సో నేను వెళ్తానులే అని చెప్పి నేనైతే వచ్చాను. బండిని పార్కింగ్ చేసేసి ఇంకా హ్యాపీగా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. నేను వస్తున్నానని తెలిసి మా డాడీ అయితే నా కోసం బయట వెయిట్ చేస్తున్నారు. హే వీక్షిత్, హాయ్. మనకు పెళ్ళయి పిల్లలు పుట్టినా సరే అమ్మా నాన్న వాళ్ళ ఇంటికి వస్తే మనమే చిన్నపిల్లలం అయిపోతాం కదా. ఎంతైనా పుట్టి పెరిగిన ఇల్లు కాబట్టి మన చిన్ననాటి జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేము. ఇంకా అమ్మ ఉంది అనే ధైర్యంతో మనం చిన్నపిల్లలం అయిపోతాము. ఇంకో విషయం ఏంటంటే మా అమ్మమ్మ కూడా అక్కడే ఉంది. అమ్మమ్మ ఒకసారి మన సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్పు అంటే చెప్తుంది. మీరు కూడా హలో చెప్పేయండి. తిన్నావా అమ్మమ్మ, ఏం తిన్నావో అని అడుగుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్లిప్ చూడండి ఒకసారి. గైస్, మా అమ్మమ్మ అడిగిందే అడుగుతుంది. మళ్ళీ రాగానే అడిగింది నీకు ఎంతమంది పిల్లలని, మళ్ళీ ఇప్పుడు అడుగుతుంది ఏం చదువుతారని అడిగింది. మళ్ళీ అడుగుతుంది ఒక అబ్బాయి ఒక అమ్మాయి అని అడుగుతుంది. ఏం పేరు పెట్టావే? ఇందాక ఒకసారి చెప్పా పేర్లు, మళ్ళీ ఇప్పుడు అడుగుతుంది. గుర్తులేదంట. గుర్తులేదా? మర్చిపోయింది. అంతా నీ పిఎస్ అంత ఉంటుంది. ఎన్నేళ్ళు అమ్మమ్మకి? నాకా ఉంటాయి 80 ఏళ్ళు. 80 ఉంటాయా? 80 ఏళ్ళు అంట ఫ్రెండ్స్ మా అమ్మమ్మకి. 1-2 తక్కువ. మా అమ్మాయి పేరు రిషిక, మా అబ్బాయి పేరు దేవాంశ్ బాలాజీ. దేవాంశ్ బాలాజీ. అంత పొడికి ఎవరు పిలుస్తారే? బాలాజీ దేవాంశ్ అని పిలుస్తాము. బడికి వెళ్తారు ఇద్దరు? వెళ్తారు. ఏం చదువుతున్నారు? 4th ఒకళ్ళు. తెలుగులో చెప్పు. తెలుగులో చెప్ప. 4వ తరగతి. అబ్బాయి ఏమో 2వ తరగతి. అది గైస్ చదువుకొని మా అమ్మమ్మ ఏమో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది.
చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇన్నోసెంట్ గా చూస్తుందో మా అమ్మమ్మ. నేనేం చేస్తున్నాను, ఎవరికి చెప్తున్నాను వీడియోలో అని. ఇక్కడ నేను మా అమ్మమ్మకి నాకు ఉన్న చనువుతో అయితే నేను మా అమ్మమ్మతో ఫ్రీగా మాట్లాడుకుంటున్నాను. దయచేసి మీరు తప్పుగా అనుకోకండి. ఈ మధ్య మా అమ్మమ్మకి అయితే కొంచెం మతిమరుపు వచ్చింది. అడిగిందే అడుగుతుంది, మేము మళ్ళీ చెప్పిందే చెప్పాల్సి వస్తుంది. ఎంతైనా పెద్దవాళ్ళు కాబట్టి మనం వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. మా అమ్మమ్మ అయితే చాలా మంచిది. మేము ఎప్పుడు మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినా మంచిగా ఉండాలమ్మా అందరితో అని చెప్తూ ఉంటుంది. మా అమ్మమ్మ అయితే ఒకటే అనుకుంటుంది, అందరూ బాగుండాలి అని. వాళ్ళని చూసి మనమైతే చాలా నేర్చుకోవాలి. ఈ రోజుల్లో మనకైతే వాళ్ళకున్నంత ఓపిక అయితే అసలు ఉండట్లేదు. మా అమ్మమ్మ అయితే చాలా స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు. ఒక ఇన్స్పిరేషన్ గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనము ఎంత బిజీగా ఉన్నా ఇలా అమ్మమ్మలతో నానమ్మలతో గడిపే క్షణాలే మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మమ్మల్ని ఇలా చూస్తుంటే మీకు కూడా మీ అమ్మమ్మ నానమ్మలు గుర్తొచ్చారా? గుర్తొస్తే వెంటనే వెళ్ళి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడండి. నేను వచ్చానని మా అమ్మ నా కోసం గారెలు కూడా వేసింది. ఇప్పుడు ఇవి నేను తినకపోతే బయటికి వెళ్లే ఛాన్స్ కూడా ఉండదు. అంతే కదా ఫ్రెండ్స్. అమ్మ ప్రేమ మాటల్లో కన్నా చేతల్లోనే కనిపిస్తుంది. ఇంకా మా అమ్మమ్మ అయితే నా చేతి మీద ఉన్న టాటూ చూసి ఇవి ఎందుకు వేయించుకుంటారు, వేయించుకోకండి, ఏం బాగుంటాయి అంటుంది. సరే వెళ్ళొస్తానమ్మమ్మ, వెళ్ళొస్తా. ఇంకా మా అమ్మకి మా డాడీకి కూడా వెళ్ళొస్తానని చెప్పి ఇంటికైతే బయలుదేరాను. Do you hear that? My sanity about to break. ఒకసారి ఎండ చూడండి, చూస్తేనే దిమ్మ తిరిగిపోతుంది. మనకి ఏదన్నా బయట పని ఉందన్నప్పుడే ఈ సూర్యుడు అయితే ఫుల్ డ్యూటీలో వచ్చేస్తాడు కదా. అమ్మయ్య, ఫైనల్ గా చాలా సేఫ్ గా అయితే ఇంటికి వచ్చాను. అబ్బా ఏం ఎండలరా నాయన, ఫుల్ చెమటలు. ఇప్పుడు తెలుస్తుంది ఏసీ విలువ. నిజంగా ఈ ఎండల్లో పనిచేసే వాళ్ళందరికీ ఒక సెల్యూట్ అయితే చెప్పాలి. ఇంకోటి ఏంటంటే నా ఫోన్ కి స్క్రీన్ గార్డ్ కూడా పగిలిపోయింది. ఎప్పుడో నా చేతిలోంచే కింద పడింది. అది కూడా ఇవాళ వేయించుకొని వచ్చేసాను. Do you hear that? ఇవాళ ఒక విషయం అయితే బాగా అర్థమైంది. సోలోగా డ్రైవింగ్ చేయడం, మధ్య మధ్యలో వీడియో షూట్ చేసుకోవడం అనేది అంత ఈజీ అయితే కాదు. నేనైతే బాగా అలసిపోయాను. మా ఆయన పక్కన ఉన్నప్పుడు నేను కేవలం వీడియోస్ మీద మాత్రమే ఫోకస్ చేసేదాన్ని. కానీ ఇవాళ డ్రైవింగ్, రోడ్స్, పార్కింగ్, షూటింగ్ అన్ని నేనే చూసుకోవాల్సి వచ్చింది. కొంచెం అలసిపోయినా సరే అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి కదా, అది చాలు. ఫైనల్ గా ఇంటికైతే వచ్చాను ఫ్రెండ్స్. నాకున్న చిన్న చిన్న పనులని కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి టైం అయితే 2:30 అయింది. మార్నింగ్ ఎప్పుడో 10కి వెళ్ళాను. చూసారు కదా ఈ వీడియోలో నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను అనేది. బయట ఎండ ఎలా ఉందో చూసారు కదా. మా అమ్మమ్మతో గడిపిన క్షణాలు, మా పేరెంట్స్తో అలా కాసేపు స్పెండ్ చేసి ఇంకా నాకున్న పనులన్నీ చూసుకొని వచ్చేసరికి ఈ టైం అయితే అయింది. ఇప్పుడు ఇంకా నేను లంచ్ చేసేసి కాసేపు రిలాక్స్ అవుతాను. అంతే ఫ్రెండ్స్, నా ప్రొడక్టివ్ డే అయితే ఇలా గడిచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇమీడియట్గా చూసేయచ్చు. మీరు చూపించే ప్రేమ, మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. ఉంటాం మరి, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.